డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కనుమ రోజు, అంటే 16వ తారీఖు 1వ నెల 2026 ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా 16వ తారీఖు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి ఏంటి అనేది మన వీడియోలో క్లియర్గా ఫొటోస్తో సహా చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో మన వాయిస్ అనేది కంపల్సరీ వింటూ ఉండండి, ఎందుకంటే నేను కుసి ఎలా ఉండాలి బొంగ ఎలా ఉండాలి అనేది నీట్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం ఇక్కడ టాపిక్లకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాటకు దిగాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా మూలా నక్షత్రం జరుగుతుంది. ఈరోజు కంప్లీట్గా పగలు రాత్రి కూడా ఒకటే నక్షత్రం, అదే మూలా నక్షత్రం జరుగుతుంది. ఈ మూలా నక్షత్రంలో గెలిచే రంగులు ఉడిపి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమ్మలి అనేది నల్ల పొడల కోడి మీద నల్ల సవలా మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి మీద గెలుస్తుంది. గౌడ్ నెమ్మలి అనేది నల్ల కాకి మీద పచ్చ కాకి మీద నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది. నల్ల సవల అనేది కోడి మీద విజయం సాధిస్తుంది. ఏ విధంగా ఉంటుంది నక్షత్రం. ఇక నక్షత్రం తర్వాత ఈ నక్షత్రంలో ఫోటోలు కూడా చూద్దాం ఇప్పుడు మనం. ఇక ఫోటోలు చూసుకున్నట్లయితే మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. నెమలి అనేది డ్యాగం మీద పింగళ మీద, అలాగే కాకి అనేది కోడి మీద, గౌడ్ నెమలి అనేది పచ్చకాకి మీద కాకి మీద, అలాగే నల్ల పొడల కోడి మీద, ఇలా వీటి మీద. తర్వాత వచ్చేసి పచ్చకాకి అనేది గట్టి కాకి మీద, నల్ల సవల అనేది కోడి మీద. ఈ విధంగా ఉంటుంది ఫోటోల విషయానికి వస్తే. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రమే కావాలి అని అనుకుంటారో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నక్షత్రాల తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ కాకిడాక పర్లాలు లేదంటే ఎర్ర నెమళ్ళు. ఇక్కడ కాకిడాక పర్లాలకు కానీ ఎర్ర నెమలు కానీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కుసి తెలుపు అస్సలు ఉండకూడదు అనమాట. అలాంటి కాకిడాక పర్లాలను కానీ లేదంటే నెమ్మల డాగలను కానీ మనం ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి ఇక్కడ నెమలి డాగలు, శుద్ధ డాగలు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నల్లకట్ట అబ్బరాసులు, ఎరుపుకు మించిన కాకులు, ఎర్ర పసిమ గల కాకి నెమళ్ళు, కాకి డాగలు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసుకున్నట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ నీట్గా కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. మనకి స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మీరు దెబ్బలాటకు దింపుకోవాల్సిన రంగులు. ఇలాంటి రంగులను కనుక దింపుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటే మనం ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూసుకుంటే ఇక్కడ కోడి తెల్ల మైలాలు, కోడి తెల్ల కక్కెరలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి కాకులు, కోడి రసంగులు, కోడి కాకి డేగలు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అన్ని రకాల కోడి పింగళాలు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తెలుపులు ఉన్నటువంటి పోలాలు, ఎర్ర పోలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, లేదంటే నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మీరు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే మీకు కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేప్పటికి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ మెయిన్ రంగు అనమాట. నల్లబొట్ల సేతువాలంటే కంపల్సరీ ముసుగు పెట్టుకునే రంగు అనమాట. ఇక వాటి తర్వాత ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు ఇక్కడ సేతువాలు, కాకి నెమలి పింగళాలు, కళ్ళు కాలు నలుపు గల సేతువాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకి నెమళ్ళు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పశ్చిమ గల సేతువాలు, గట్టి కాకి డేగలు, 9 వెన్న కాకులు, అలాగే గట్టి కాకులు. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది చూస్తే ముందు ఈ
చూపులకి గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం. ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా ఫోటోలతో సహా నీట్గా కనిపిస్తుంది చూడండి. మీకు ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మీరు డ్యామ్ షూర్గా గెలిచే రంగులు ఇవి. ఇలాంటి రంగులను మాత్రమే దింపాలా. ఓకే ఫ్రెండ్స్, ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద దింపాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం దింపుకుంటేనే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేప్పటికి కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి ఎర్ర రసంగులు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, మిరపపండు డ్యాగలు, గేరువాలు, గరుడ మైలాలు, శుద్ధ డ్యాగలు, రసంగి డ్యాగలు, నెమలి డ్యాగలు, కోడి కక్కెరలు, గాజు కక్కెరలు, తెల్ల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి. ఏ విధంగా ఉంటాయి మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగుల్ని మీరు ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ కోడి నెమలి పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ దెబ్బలాట పెట్టుకోవాలంటే బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి కోడి నెమలి పింగళాలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, కోడి తెల్ల నెమ్మళ్ళు, శుద్ధ నెమ్మళ్ళు, తెల్ల నెమ్మళ్ళు, కోడి తెల్ల మైలాలు, కోడి రసంగులు, గేరువాలు, గరుడ మైలాలు, కోడి మైలాలు, కోడి డేగలు, అలాగే తెల్ల మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలో చూసే ముందు ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం. ఈ విధంగా ఉంటాయి గెలిచే రంగుల యొక్క ఫోటోలు అనేవి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఎట్టి పరిస్థితుల్లో మనం దెబ్బలాట ఆడుకోవాలంటే ఇలాంటి రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఈ రంగులను పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు కదా పక్కనే, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలా. ఇక ఈ ఓడిపోయే రంగుల పేర్లు వచ్చేటప్పటికి నల్ల కాకులు, నల్ల కాకి డాగలు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన కాకులు, గట్టి కాకి డాగలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, శుద్ధ డాగలు, ఎర్ర కాకులు, కళ్ళు నలుపు గల డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం మనం. వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మీకు ఫోటోల్లో వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించొద్దు. ఈ రంగులను పెట్టామంటే ఓడిపోతాం, అందులో డౌట్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగుకి ఎర్రబొట్ల సేతువాలు, లేదంటే ఎర్ర గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు కానీ ఎర్ర గాజు కక్కెరలు కానీ ఈ టైమ్స్లో మనం ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, చింతపిక్కల డాగలు, శుద్ధ డాగలు, ఎర్ర కక్కెరలు, కోడి డాగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్రబొట్లు నల్లబొట్లు కలిసి ఉన్నటువంటి సేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, రసంగి డాగలు, నెమలి డాగలు, గంధం బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి చూసే ముందు ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఇవన్నీ కూడా గెలిచే రంగుల యొక్క ఫోటోలు. మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం దెబ్బలాట పెట్టుకోవాలంటే ఇలాంటి రంగులనే పెట్టుకోవాలా. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ నున్నబోర కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డాగలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, నల్ల కాకులు, ఎరుపుకు మించిన కాకులు, 9 వన్నె కాకులు, 9 వన్నె కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకి నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, ఎర్ర కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మీకు ఏ రంగులు అయితే వీడియోలో కనిపిస్తున్నాయి ఈ రంగులను అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఇవన్నీ కూడా వన్ సైడ్గా ఓడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. గెలిచే రంగులు చూపించాను కదా, ఆ రంగుల మీద ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్,
ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ నల్ల కాకులకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలా. బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి నల్ల కాకులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి బాగా కోడి చూపు ఉన్నటువంటి కోడి కాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, బూడిద మైలాలు, నల్ల మైలాలు, నల్లకట్టు రసంగులు, నల్లకట్టు కోడి రసంగులు, కాకి పెట్టమారులు, కోడి డేగలు, అలాగే ఎరుపుకు మించిన కాకులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు. ఇవి చూపులకి గెలిచే రంగుల యొక్క ఫోటోలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగుల యొక్క ఫోటోలు వచ్చినట్లయితే వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో గెలిచే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను కనుక ఉపయోగించుకుంటే ఈ టైమ్స్లో డ్యామ్ షూర్గా గెలుస్తాం అనమాట. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి, పక్కన ఓడిపోయి రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, ఎర్ర కక్కెరలు, పిచ్చుకువన్నీ గౌన్ నెమళ్ళు, కాకి నెమళ్ళు, కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేప్పటికి మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను మనం ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. ఈ రంగులను ఉపయోగించామంటే మళ్ళీ ఓడిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను పెట్టకోకుండా ఉంటేనే మీరు చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 6:30 నుంచి 8:30 వరకు. రాత్రిపూట 6 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పటికి ఇక్కడ నెమలి డేగలు. ఇక్కడ నెమలి డేగలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కుసి తెలుపు అస్సలు ఉండకూడదు అనమాట. అలాంటి నెమలి డేగలు మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగు చెప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమగల నెమలు, ఎరుపుకు మించిన కాకిడేగలు, 9 కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నిటికీ కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. ఈ చూపులకు గెలిచే రంగులకు కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. ఇలాంటి రంగులు మాత్రం మనం పెట్టుకోవాలా. ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. ఈ వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో మీకు కేవలం ఇలాంటి రంగులను పెట్టుకోవడానికి ట్రై చేయండి. వీటికి ఎక్కడ కోడి చూపు లేకుండా చూసుకోండి. మళ్ళీ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల తోకలు తెలుపులు అనేవి అస్సలు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రమే మీకు వీడియోలో కనిపించే వాటికి తెలుపులు లేకపోతే డ్యామ్ షూర్గా గెలుస్తాయి. ఇలాంటి రంగులు మాత్రమే మనం ఇక్కడ ఉపయోగించుకోవాలా. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, తెల్ల కక్కెరలు, అలాగే కోడి రసంగులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి. ఈ విధంగా ఉంటాయి. ఈ స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాటకు ఇలాంటి వాటిని దింపకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి పసిమి లేని సేతువాలు, లేదంటే నల్లబొట్ల సేతువాలు, కాళ్ళు నలుపు ఉంటాయి కదా, వాటికి ఎక్కడ పసి ఉండకూడదు. అలాంటి సేతువాలు కానీ లేదంటే నల్లబొట్ల సేతువాలు కానీ ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులకి గట్టి కాకినెమళ్ళు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కాకినెమలి పింగళాలు, 9 కాకినెమళ్ళు. మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులు మాత్రమే ఈ టైమ్స్లో మనం దింపుకోవాలా. ఈ రంగులను దింపితేనే, ఈ రంగులను పెట్టుకుంటేనే మనం గెలుస్తాం. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టాలా. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓడిపోయే రంగులు చెప్పి ఇక్కడ ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, గేరువాలు, రసంగి డేగలు, కోడి తెల్ల మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఓడిపోయే రంగుల్లో
ఒక్క కోడిని కూడా మీరు దింపొద్దు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు చూసుకున్నట్లయితే మీకు వీడియోలో నీట్గా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, తెలుపు ఎరుపు గల నెమల్లో, లేదంటే శుద్ధ డేగలు, నెమలి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులను ఎట్టి పరిస్థితుల్లో మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులను అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ తెల్ల కక్కెరలో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి తెల్ల కక్కెరలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరప పండు డేగలు, అలాగే కోడి డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. మనం దెబ్బలాట పెట్టుకోవాలంటే ఈ టైమ్స్లో వీడియోలో కనిపించే రంగులను మాత్రమే దింపుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక ఓడిపోయే రంగులు ఈ టైమ్స్లో ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయేటప్పటికి పశ్చిమ గల కాకులు, 9 కాకులు, ఎరుపుకు మించిన కాకిడాగలు, నల్ల కాకులు, పచ్చ కాకిడాగలు, గట్టి కాకిడాగలు, అన్ని రకాల కాకులు, కాకిడాగలు, పచ్చ కాకిడాగలు ఎట్టి పరిస్థితులు ఈ టైమ్స్లో ఓడిపోతాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఈ టైమ్స్లో దెబ్బలాటకు దింపకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద వస్తుంది చూడండి. ఎట్టి పరిస్థితుల్లో వీడియోలో కనిపించే రంగులను మాత్రం ఈ టైమ్స్లో మీరు ఉపయోగించొద్దు. ఈ రంగులు కాకులు, పచ్చకాకులు, నల్ల కాకిడాగలు, ఎరుపుకు మించిన కాకిడాగలు, 9 కాకులు, అలాగే గట్టి కాకులు. ఈ కాకి చూపు అనేది ఈ టైమ్స్లో డ్యామ్ షూర్గా ఓడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర పొలాలు, లేదంటే గాజు కక్కెరలు, ఎర్ర పొలాలు, గాజు కక్కెరలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి కోడి పింగళాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో గెలిచే అవకాశం ఉంటుంది. ఇక గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ నీట్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ గెలిచే రంగులు అన్నమాట. గెలిచే రంగులు. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు వస్తున్నాయి చూడండి. ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఫస్ట్ ఓడిపోయే రంగుల యొక్క పేర్ల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 కాకులు, గట్టి కాకులు, కాకి డేగలు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు, ఇక్కడ కోడి కాకులు, కోడి కాకి డేగలు అనేవి అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇక్కడ నల్లకట్ట రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఈ టైమ్స్లో దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం వీడియోలో కనిపించే రంగులు మాత్రమే దింపండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీటిని కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తాం ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి కక్కెరలు, నెమలి పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబొర నెమళ్ళు,
ఎర్ర నెమళ్ళు ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి ఏ విధంగా ఉంటాయి. ఈ వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఈ విధంగా ఉంటుంది ఈరోజు కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.